ఢిల్లీ సరిహద్దుల్లో ఈ రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారు? 2020, 21లో కూడా చేశారు గదా! మీకు ఐడియా ఉంటే. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అసలు నరేంద్ర మోడీ మీద రైతులు ఎందుకు ఇంత యుద్ధం ప్రకటించేటువంటి పరిస్థితి వస్తుంది? మోడీ ప్రభుత్వం వాళ్ళకి సరైన న్యాయం చేయట్లేదా? ఎందుకు నెలల తరబడి ఢిల్లీ బోర్డర్‌లో ఉండి వీళ్ళు ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నారు? దీని వెనక ఏదన్నా పొలిటికల్ గేమ్ ఉందా ప్రతిపక్షాలది? లేతే నిజంగానే వాళ్ళు జెన్యూన్‌గా చేస్తున్నారా? ఈ ఈ మొత్తం విషయాల్ని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఈ వీడియోలో. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీరు వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. ఇప్పుడే పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మీరు బిజీ అవ్వచ్చు, మర్చిపోవచ్చు. సో, పెట్టుకుంటే ఏమైద్దంటే మీరైనా తర్వాత చూసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఢిల్లీ బోర్డర్‌లో అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి ఒక బ్రీఫ్ ఐడియా లేదు చాలా మందికి. వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకోండి. సో, ఇప్పుడు విషయానికొస్తే నరేంద్ర మోడీ సర్కారు వర్సెస్ రైతుల గొడవ అనేది 2020, 21లో మనం అబ్జర్వ్ చేసాం. లక్షలాది మంది రైతులు, వేలాది మంది రైతులు వచ్చి ఢిల్లీ బోర్డర్స్‌లో ప్రొటెస్టులు చేసి నరేంద్ర మోడీ సర్కార్ మీద విపరీతమైనటువంటి నెగటివిటీని చూపించారు. అయితే ఇప్పుడు ఎందుకు అప్పుడెందుకు జరిగింది? ఇప్పుడెందుకు జరిగింది? అప్పుడేం జరిగిందంటే ఫార్మర్స్ బిల్ తీసుకొచ్చింది మోడీ గవర్నమెంట్. ఫార్మర్స్ మీద చాలా కఠినంగా ఉందనిపించి ఆ బిల్లు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఆ తర్వాత మోడీ సర్కార్ దాన్ని వెనక్కి తీసేసుకుంది. అయితే వెనక్కి తీసుకునేటువంటి క్రమంలో వాళ్ళ ఎక్కువ కాలం ప్రొటెస్టులు చేయడం వల్ల రైతులు కానీ, సామాన్యులు కానీ, ఢిల్లీ ప్రజలు కానీ, చుట్టుపక్కల ఉండేటువంటి హర్యానా ప్రజలు కానీ వీళ్ళందరూ ఇబ్బంది పడేలాగా ఎక్కువ రోజులు సాగదీసి చర్చలు పెట్టి ఆ చర్చలు విఫలమైన తర్వాత ఆ యొక్క బిల్‌ని వెనక్కి తీసుకున్నారు. దాంతో ప్రొటెస్టులు ఆగిపోయినాయి. చాలా కాలం టైం వేస్ట్ చేశారు. ప్రభుత్వాలు ఇట్లా టైం వేస్ట్ చేయడం కూడా తప్పే. ఎందుకంటే జస్టిస్ మనం జడ్జ్‌మెంట్‌లో అనుకుంటాం లీగల్ యాస్పెక్ట్స్‌లో. ఆహ్, జస్టిస్ డినైడ్ ఈజ్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. సో, అట్లాగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మంచివైనా, చెడ్డవైనా త్వరగా తీసుకోవాల్సి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ అనేది కూడా ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి క్యారెక్టరిస్టిక్. సో, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, అప్పుడు ఉన్నట్టు బిల్లులు కోరుకోవడమో, లేకపోతే పొలిటికల్ సంబంధం ఏం లేదు మాకు. ఈసారి మాత్రం మీరు వరల్డ్ ట్రేడ్ ఆహ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్‌తో అంటే ఈ దేశం నుంచి ఎక్స్‌పోర్ట్‌లు, ఇంపోర్ట్‌లు చేసినటువంటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంతో మీ సత్సంబంధాలు తెంచుకోవాలి. భారతదేశానికి అటువంటి ఒప్పందాలొద్దు. ఎందుకంటే పెట్రోల్ తీసుకున్నాం అనుకోండి యూఏ నుంచి, మనం వాళ్ళకి చాక్లెట్‌లని, బిస్కెట్‌లని, ఆనియన్స్ అని ఇట్లా ఎగుమతి చేస్తూ ఉంటాం. అటువంటి కంపల్షన్స్ పెట్టుకునే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌తో మీరు సంబంధాలు తెంచుకోవాలి. ఎందుకంటే మా మీద అది ఎఫెక్ట్ పడుతుంది. మా ప్రొడక్షన్ మీద ఒకటి. రెండోదేంటంటే ఎంఎస్‌పి మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఉండాల్సిందే మా పంటలకి. పంట నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ ఒకటి పెట్టండి మీరు అని రెండోది. మూడోది ఇంకొన్ని ఉన్నాయి డిమాండ్స్ నేను మేజర్ చెప్తున్నా. మూడోది రైతులకి పెన్షన్ కావాలి. రైతులు ముసలి వాళ్ళు అయ్యాక. ఎందుకంటే ఎవరు కూడా యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రేపొద్దున ఫ్యూచర్‌లో వ్యవసాయం విషయంలో ఎవరు చిన్నపిల్లలు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాబట్టి మేమే ముందుకు తీసుకెళ్ళాలి. మా తరాలే తీసుకెళ్ళాలి. కాబట్టి ముసలి వాళ్ళైనా కూడా రా ఫార్మర్స్‌గా ఉండగలగాలి అంటే పెన్షన్ ఇస్తేనే ఉండగలుగుతారు అనేటువంటి 3 ప్రధాన డిమాండ్‌లు చూపిస్తున్నారు వాళ్ళు. అవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి తప్పు ఉంది అనేది మాట్లాడుకునే ముందు నరేంద్ర మోడీ సర్కార్ కావచ్చు, అంతకుముందు ఉన్న కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, అంతకుముందు స్వతంత్రం వచ్చాక ఉన్న ప్రతి గవర్నమెంటు ఇక నుంచి రాబోయే ఏ ప్రభుత్వం అయినా కూడా ఫార్మర్స్ విషయంలో అందరికంటే ఎక్కువ వాళ్ళనే నెత్తిన పెట్టుకుంటుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఉచిత కరెంటు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సబ్సిడీలు ఇస్తారు వాళ్ళకి. ఒక భూమి కొనుక్కొని, ఒక ఫెర్టిలైజర్ కొనుక్కొని, ఒక పంట వేయని సబ్సిడీలు ఇస్తారు. పంట నష్టం వచ్చింది. ఏదో జియోలాజికల్ కొలిషన్ జరిగింది. అంటే ఏదైనా ఒక క్లైమేట్ చేంజ్ జరిగింది. ఒక భారీ కోవిడ్ లాంటి ఇష్యూ వచ్చింది. లేకపోతే కోవిడ్ దాకా ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద మన తుఫాన్‌లొచ్చాయి. తుఫానొచ్చినప్పుడు వచ్చేటువంటి ఆ ఇబ్బందికర పరిస్థితిని ఎవరు ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వం. సబ్సిడీలు, ఇట్లా తుఫాన్‌లొచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవటం, అది కాకుండా ఈ ఆహ్, ఫ్రీ కరెంటు, ఒక్కొక్కసారి రైతు రుణమాఫీలు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా జరుగుతాయి. ఇవన్నీ ఎవరి డబ్బులు? మీరు, నేను అందరం కడుతున్నటువంటి దేశంలో అందరం కడుతున్నటువంటి ట్యాక్స్ డబ్బులు. ఆ ట్యాక్స్ డబ్బులను తీసుకెళ్ళి ఫార్మర్‌లకి ఎందుకు సబ్సిడీలు ఇస్తున్నాం? ఎందుకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అంటే మన దేశం బేసిక్‌గా ఆధారపడింది ఫార్మింగ్ మీద, రైతు వ్యవస్థ మీద. ఆ వ్యవస్థని గొప్పగా ఉంచడం కోసం, ఆ వ్యవస్థ ఎప్పటికీ దాని వేళ్ళని పెకిలించేసుకోకుండా ఉండటం కోసం, ఆ వ్యవస్థ పడిపోకుండా ఉండటం కోసం ఈ రకమైనటువంటి సపోర్ట్‌ని టాక్స్ పేయర్స్ మనీతో ప్రభుత్వాలు వీళ్ళకిస్తున్నాయి. ఇంకా మాకు కావాలి, ఎక్స్‌పోర్ట్‌లో డెసిషన్స్ మీరు తీసుకోకూడదు, మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి అంటే ఎట్లా వీళ్ళు?
ఇప్పుడు మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? మామూలుగా చాలామంది తెలీదు. కొన్ని ఉంటాయి. వరి, గోధుమ, చెరకు ఇట్లా కొన్ని ఐటమ్స్ ఉంటాయి 4, 5. ఈ 4, 5 ఐటమ్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పండిస్తే కంపల్సరీ ప్రభుత్వం కొనాలని ప్రభుత్వానికే రూల్ ఉంటుంది. నేను బయట అమ్ముకోలేకపోతే ప్రభుత్వం కంపల్సరీగా ఉంటుంది. కొని దాన్ని ప్రజలకి అమ్ముకుని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే ఫార్మర్స్ కోసం నష్టాలలో ప్రభుత్వాలే కొనుక్కుని బిజినెస్లు కూడా చేస్తున్నాయి. మనకే అమ్ముతున్నారు మళ్ళీ. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఆ నష్టం ఎవరు? మనమే భరించాలి. సో ఇట్లా మంచివన్నీ కూడా చేస్తుంటే వీళ్ళకి ఇంకా మళ్ళీ మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ పెట్టమంటున్నారు. మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? ఒక గోధుమ పంట వేసాం, అది ఏదో ఇష్యూస్ వల్ల కొట్టుకుపోయింది. అక్కడ పంటే చాలా కొద్దిగా వచ్చింది. ఆ పంటకి కూడా మినిమమ్ సెల్లింగ్ ప్రైస్ అని ఒకటి ఫిక్స్ చేసి, అంటే ఇప్పుడు కాదు, ఓవరాల్గా ఫిక్స్ చేసేసుకుని ఒక 5 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ ధరనే ఇవ్వాలి మీరు ఒకవేళ పంట పోయినా కూడా అనే డిమాండ్ తీసుకొస్తున్నారు. అది ఎట్లా కుదురుతుంది? సప్లై డిమాండ్ బేస్ చేసి ఉంటాయి కదా ఏదైనా కూడా. ఒక ఒక రైతు ఫెర్టిలైజర్స్ వేయాల్సి వచ్చింది, 20,000 ఫెర్టిలైజర్ వేయాలి ఆయనకు సంబంధించిన ఒక 5 ఎకరాలు 3 ఎకరాల భూమిలో వేయాల్సి వచ్చినప్పుడు 20,000 ఫెర్టిలైజర్ వెళ్ళి 20,000 ఫెర్టిలైజర్లకు తెచ్చుకుంటాడు. కానీ షాప్లో పాపం స్టాక్ ఉండిపోయింది అంటే 2 లక్షలు కొంటాడా? కొండ కదా. అట్లా అడుగుతున్నారు వీళ్ళు ఎంఎస్పి అనేది. సో అది ఒక బ్యాడ్ డిమాండ్. పెన్షన్ అనేది కాస్త ఆలోచించవచ్చు. నిజంగానే ఒక కుటుంబము కంప్లీట్గా ఈ ఈ రైతు అనేటువంటి అంశానికి, వ్యవసాయం అనేటువంటి అంశానికి కనుక ఉన్నది అంటే డెఫినెట్లీ వాళ్ళని మనం హెల్ప్ చేయాలని అనుకోవచ్చు. వీళ్ళు అడుగుతున్నటువంటి గొంతెమ్మ కోరికలు ఒక రకంగా. అయితే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులేంటి? మోడీ ప్రభుత్వం కానీ అంత ముందున్న ప్రభుత్వాలు కానీ, గడిచిన 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సంవత్సరాల నుంచి బోల్డంత డబ్బు దారబోస్తున్నారు రైతులకి. ఎక్కడా కూడా రిచ్ ఫార్మర్కి, పూర్ ఫార్మర్కి మధ్య డివిజన్ లేదు, సెగ్రిగేట్ చేసుకోలేదు. డబ్బున్నటువంటి ఫార్మరు తీసుకుంటాడు రైతు బంధువులు కానీ, రుణమాఫీలు కానీ. ఉచిత కరెంట్ ఎందుకు అసలు డబ్బున్న రైతుకి? అట్లా ఎక్కువ ఆసాములు ఉంటారు కదా, 100 ఎకరాలు ఉన్న ఆసాములకు కూడా, 50 ఎకరాలు ఉన్న ఆసాములకు కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీతో పనే ఉంది. అతనికి బాగానే డబ్బులు వస్తాయి కదా. 50 ఎకరాలు ఉన్నవాడు ఖచ్చితంగా లాభాల్లో ఎక్కువ ఆర్జిస్తాడు కదా. అటువంటి వాళ్ళకి కూడా ఎందుకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలి? ఉచితంగా ఫ్రీ లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఉన్నవాడికి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశం ఎంతో కీలకమైనది. వాటిని కన్సిడర్ చేయట్లేదు ప్రభుత్వాలు. మోడీ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ ఎలక్షన్లో చూస్తే మల్లారెడ్డి లాంటి మినిస్టర్, ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న కూడా, అసలు సిగ్గు లేకుండా ఆయన ఓపెన్గా రైతు బంధు నేను కూడా తీసుకుంటున్నా అని చెప్తున్నాడు. అంటే ఒక మినిస్టర్ రేంజ్లో ఉండి అంత పెద్ద కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని ఆయనే డబ్బులు తీసుకుంటున్నాడంటే రైతు బంధు లాంటివి. ఎంతమంది నిజమైన రైతులకి, పూర్ ఫార్మర్స్కి ఉపయోగపడట్లేదు అనేది అక్కడ ప్రూవ్ అవుతుంది. అట్లా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎంతమంది తీసుకుంటున్నారు అంటే మన ట్యాక్స్ మనీ ఎంతగా వేస్ట్ అవుతుంది. ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు. ఇందాక చెప్పినవి రైతులవి కొన్ని గొంతమ్మ కోరికలు అయితే, మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు లేదా అంత ముందు ప్రభుత్వాలు చేసినటువంటి తప్పు ఇట్లా ఉంటాయి. సాగ్రిగేట్ చేసుకోవట్లేదు. ఎవరు రిచ్, ఎవరు పూరు, దేన్ని పారామీటర్గా తీసుకోవాలి అనేటువంటి అంశాలను కన్సిడర్ చేసి వాళ్ళకి డబ్బులు వేయట్లేదు. ఇష్టం వచ్చినట్టు రైతు అయితే చాలు అని పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. రెండోది, భవిష్యత్తు తరాలు వ్యవసాయం చేయాలి అంటే, మీరు కానీ నేను కానీ వ్యవసాయం విషయంలో ముందుకెళ్ళాలి అంటే ఎంతగానో ఆలోచిస్తాం, భయపడతాం, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాం. అంటే భవిష్యత్తు తరాల మీద వ్యవసాయం అనేది కూడా ఒక మంచి కెరీర్ అనేటువంటి దాన్ని ప్రజల మనసుల్లో ఏ మూల కూడా ఎస్టాబ్లిష్ చేయడంలో ప్రభుత్వాలు కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయి. ఒక రకమైనటువంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీని క్రియేట్ చేశాయి. రైతు అనేవాడికి అన్నీ ఫ్రీగా వస్తాయి, అయినా కానీ ఆడు ఇంకా పూర్గానే ఉంటాడు అనే ఒక రాంగ్ పెర్సెప్షన్తో వాళ్ళని తీసుకెళ్తున్నారు. సరైనటువంటి క్రాప్ను పెంచుకోగలిగి, సరైనటువంటి పద్ధతుల్లో వెళ్ళగలిగితే డెఫినెట్లీ వ్యవసాయం అనేది చాలా మంచి కెరీర్ అవుతుంది అని ప్రభుత్వాలు, ముఖ్యంగా ఈ 10 ఏళ్లుగా ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజల్లో, యువతలో సరైనటువంటి అవగాహన తీసుకురాలేకపోయింది. ఇటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇట్లా మోడీకి సంబంధించినటువంటి, ప్రభుత్వాలకు సంబంధించిన తప్పులు ఉన్నాయి. అవతల పక్క రైతుల యొక్క కొన్ని గొంతమ్మ కోరికలు ఉన్నాయి. ఇవన్నీ కలగలిసి ఆ బోర్డర్లో ఈరోజు ఢిల్లీలో అడుగు పెట్టాలంటే 6 గంటలు పడుతుంది. హర్యానా నుంచో ఇంకెక్కడి నుంచో ఢిల్లీకి వెళ్ళాలంటే, ఢిల్లీ అవుట్స్కట్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. కేవలం అవుట్స్కట్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి. అంటే అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేశాన్ని కావచ్చు, రాజధాని యొక్క బార్డర్స్ని అట్లా తయారు చేశారు అంటే ప్రభుత్వాల తప్పు ఉంది, ఈ ప్రొటెస్టులు చేసేవాళ్ళ తప్పు ఉంది. దాదాపు 250 రైతు సంఘాలు కలిసి ఇక్కడ ప్రొటెస్టులు చేస్తున్నాయి. సో ఇప్పటికైనా వీలైనంత త్వరగా చర్చలు ఫలమయ్యి అందరికీ మంచి రిజల్ట్ రావాలని కోరుకుందాం. ఈ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో డెఫినెట్లీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి.